No, firstly, you need to stop calling me that word. I was telling Faf, I feel embarrassed every year when you call me that. విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్కే బ్రాండ్ అంబాసిడర్గా మారిన స్టార్ ప్లేయర్, లెజెండ్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అలాంటి వ్యక్తి ఓ పేరు పెట్టి పిలిస్తే ఇబ్బంది పడ్డాడా? అది కూడా ఆర్సీబీ అన్బాక్స్ లాంటి పెద్ద ఈవెంట్ జరుగుతున్న సమయంలో దాని గురించి బయట పెట్టాడా? ఎస్, అది నిజమే. ప్రతి సీజన్ ముందు ఆర్సీబీ నిర్వహించే అన్బాక్స్ ఈవెంట్ గురించి తెలిసిందేగా. నిన్న చిన్నస్వామి స్టేడియంలో ఈసారి ఈవెంట్ ఘనంగా జరిగింది. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్, స్మృతి మంధానతో పాటు ఆర్సీబీ పురుషుల, మహిళల జట్లు పాల్గొన్నాయి. ఇక్కడే ఆర్సీబీ పేరు మార్పు, కొత్త జెర్సీ లాంచ్ కూడా జరిగాయి. ఆ సందర్భంగానే విరాట్ తన ఇబ్బందిని బయట పెట్టాడు. ఆర్సీబీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మిస్టర్ నాయక్స్గా పరిచయమైన డానిష్ సెయిట్ నిన్న ఈవెంట్ హోస్ట్గా వ్యవహరించాడు. విరాట్ను మాట్లాడాలని కోరుతూ ఇప్పుడు కింగ్ మాట్లాడతాడు, మనమంతా విందాం అన్నాడు. ఫ్యాన్స్ అంతా ఫుల్ గోల చేశారు. స్టేడియం దద్దరిల్లిపోయింది. వాళ్లను కామ్ డౌన్ అవ్వమని కోరిన విరాట్ వెంటనే ఇలా అన్నాడు, మీరు ప్రతి సంవత్సరం నన్ను కింగ్ అని పిలుస్తుంటే, ఫ్యాన్స్ అంతా ఇలా రియాక్ట్ అవుతుంటే తనకు చాలా ఇబ్బందిగా ఉందని, అలా పిలవడం ఆపేయాలని కోరాడు. ఇదే విషయాన్ని తాను ఫాఫ్ డు ప్లెసిస్తో కూడా చెప్పినట్టు విరాట్ వెల్లడించాడు. సో మనందరికీ విరాట్ కోహ్లీ ఆటపరంగా కింగ్గానే కనిపించవచ్చు, కానీ అలా పిలవద్దని తానే స్వయంగా కోరాడు.